ఇలాంటి అమృతం తిని ఎన్నాళ్ళు అవుతుందో ఒక్క స్పూన్ తింటే చాలు ప్రాణం అలా లేచి వచ్చేసింది నాకు. ఇంతకీ ఏంటి ఆ అమృతము? జున్ను అండి, జున్ను ఒక్కటి ఉంటే చాలు. 2 నెలల ముందు మా అమ్మ ఫోన్ చేసి మన బర్రె తినింది, నువ్వు ఇక్కడ ఉంటే బాగుండేది, జున్ను తినేదానివని ఫోన్లో వచ్చాక బాధ పెట్టేసింది. ఇంకా మా చెల్లి వీడియో కాల్ చేసి మరీ నోరూరించేది. ఇంకా మా పాలయత్నం దగ్గరికి వెళ్ళి జున్నుని హిందీలో ఏమంటారో అని తెలియకుండానే నాకు వచ్చే అరాకొర హిందీలో భయ్యా బ్యాస్ కా డెలివరీ ఆనేకే బాద్ దూద్ ఆతా హైనా ఓ దూద్ చాయే భయ్యా అని అడిగిన 2 నెలల తర్వాత నాకు తీసుకొచ్చారు. ఎప్పుడు తీసుకొస్తే ఏంలే, మనకు కావాల్సింది జున్ను. మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఎవ్వరికి నచ్చదో నాకు తప్ప. జున్ను అంటే బాగా ఇష్టమైన వాళ్ళు ఉంటారు, అసలు ఇష్టం లేని వాళ్ళు ఉంటారు. జున్ను విరగొట్టి తినే వాళ్ళు ఉంటారు, కేక్ లాగా చేసుకునే వాళ్ళు ఉంటారు, ఇంకా జున్ను వేడిగా తినే వాళ్ళు ఉంటారు, లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినే వాళ్ళు ఉంటారు. మీరే కేటగిరీ? నాకు జున్ను ఎలా ఉన్నా నచ్చుతుంది. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా చేస్తారో నేను కూడా అదే ప్రాసెస్ చేస్తున్నాను. జున్ను పాలని గిన్నెలో పోసి స్టవ్ పైన పెట్టి దానిలో యాలకల పొడి, మిరియాల పొడి వేసి బాగా విరిగిపోయిన తర్వాత అప్పుడు నేను బెల్లం యాడ్ చేశాను. దీంట్లో కొద్దిగా చక్కెర కూడా యాడ్ చేసుకుంటారు కొందరు అయితే, నేనైతే బెల్లం యాడ్ చేశాను. ఇలా బాగా దగ్గరకు వచ్చేంత వరకు బాగా కాగనివ్వాలి. దీని టేస్ట్ వచ్చేసి కల్లాకండ్లా ఉంటుంది. ఈ వీడియోలో జున్ను అనే వర్డ్ని ఎన్నిసార్లు యూజ్ చేశానో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.